ఒరేయ్ సూర్యతేజ, ఎరా నీకు అక్కడ మరదలతో పెళ్లి సెటిల్ చేస్తే నువ్వు పారిపోయి చిక్కర దాక్కుంటావా? మీరెవరు? నేను వీడి తండ్రిని. అదేమిటి అనాథ అన్నావు? ఎవరు లేరు చెప్పావు? ఆ మాట కూడా అనేసాడా? అంటావురా నాన్న. ఒక్క నిమిషం నన్ను మాట్లాడండి. మోయ నన్ను మాట్లాడిస్తారా? ఒకసారి నేను చెప్పేది వింటావా? నాన్న, మనం ఎలా అయితే నిజంగా కోటీశ్వర్లమో వాళ్ళు బాగా కోటీశ్వర్లు. అవును మోయ, మా నాన్న మాకున్న కంపెనీలన్నింటికి నన్ను ఎండీని చేసి మా అత్త కూతురిని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వమని ఒత్తిడి చేస్తుంటే అది నాకు ఇష్టం లేక ఇంట్లో నుంచి పారిపోదాం అనుకున్నాను. అదే టైంలో సత్య ఫోటో పేపర్లో చూశాను. తను నాకు బాగా నచ్చింది. పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుందాం అనుకున్నాను. అందుకే ఈ ఊరు వచ్చాను, మీకు దగ్గరయ్యాను. ఇది మావయ్య అసలు సంగతి. నీతో అబద్ధం ఆడినందుకు నన్ను క్షమించు మావయ్య. నాన్న, సత్య చాలా మంచిది. నేను ఒప్పుకోను. మర్యాదగా వచ్చి నీ మరదల్ని పెళ్లి చేసుకున్నావా సరే, లేకపోతే నా ఆస్తిలో ఉన్న చిల్లిగవ్వ కూడా నీకు దక్కదు. నా కంపెనీలన్నీ అనాథ శరణాలయాలకి రాసేస్తా. ఎవరికి కావాలా నీ బోర్డు డబ్బు? అల్లుడు నువ్వేం కంగారు పడకు, నీ ₹1,00,00,000 ఆస్తి నేను ఇస్తాను. కోటి కోటి కోటి. నా మాట విని 50 కోట్లకు వారసులు అవుతావో, ఆయన మాట విని ముష్టి 1 కోటికే కుర్తిపడతావో తెలుసుకో. నాకు నీ 50 కోట్లు వద్దు, మీ కోటి వద్దు. నేను సత్యని పెళ్లి చేసుకుంటే అంతే చాలు. చూసారా బావగారు, 25 ఏళ్ళు కడుపులో పెట్టి పెంచుకున్న నాకన్నా మీ అమ్మాయి ఎక్కువైపోయింది వాడికి. ఈ కాలం కుర్రాళ్ళు అంతే బావగారు, పెద్దవాళ్ళని లెక్క చేయరు. మీరు లోపలండి, అన్ని మాట్లాడుకుందాం. మళ్ళీ నా ఆదేశం. ప్యాకాట్ ఎంత రంజుగా ఉంటుందంటే ఎప్పుడో దీన్ని కూడా హాబీగా చేసుకునేవాడిని. ఏదో ప్యాకెట్ ఉంది బాబు గారు. గుర్రాలు అబ్బో అద్భుతం. ఎవరు? అమ్మో మా అక్క. నా కూతుర్ని కోట చేసుకుంటానని చెప్పి వేరే అమ్మాయిని చేసి పెళ్లి చేసుకుంటావా? అబ్బా నేను చెప్పింది వినవే అక్క. నా మాట వినవే. మన వాడిని ఎన్నిసార్లు పోతే మళ్ళీ మరదల్ని పెళ్లి చేసుకోవాలంటున్నాడు కదా, అందుకే నేనే పెళ్లి ఫిక్స్ చేశా. వాళ్ళు చెప్పడం ఏంటి, నువ్వు ఫిక్స్ చేయడం ఏంటి? నీ బొంద. అదే టెక్నిక్. ఈ పెళ్లి కూతురు తింగరది. ఇప్పటికి 4 పెళ్లి కొడుకుని చితక్కొట్టి పెళ్లి పెట్టల నుంచి పారిపోయింది. మన వాడిని కూడా చితక్కొట్టేస్తుంది. అప్పుడు ఏడుస్తే నిలబడతాడు కదా, నేనే దగ్గరుండి మీ అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేస్తాను. నీకు డౌట్ అక్కర్లా, అది గ్యారంటీగా పారిపోతుంది. నేనే పెళ్లి కూతురు తండ్రిని. అవునమ్మా, నా కూతురు చేసుకుంటాను నాన్న అంటే చేయకపోతే బాగుండదని చేస్తున్నా. నువ్వెక్కడ తండ్రివయ్యా? వాడు కొంచెం అంతే, కొంచెం అతిగా మాట్లాడుతున్నా. ఐఎమ్ సారీ. అంతే అంతే. మీ ఇద్దరు వెళ్ళి పెళ్లి కొడుకు రూమ్ లో కూర్చోండి, నేను వచ్చి మాట్లాడతా కదా. బావగారు వచ్చి మాట్లాడుతున్నారు కదా, మీరు లోపల పదండి. మీరు వెళ్ళండి. సుచిత్రని కళ్ళతోటి కాక మనస్తోటి చూసినప్పుడేరా నీకు ప్రేమ కనపడుతుంది. నాకెందుకో డౌట్ గా ఉందిరా. రే డౌట్ ఏమీ లేదు, ముందు సెటప్ అంతా క్లియర్ అవని తర్వాత నీది నేను సెట్ చేస్తానుగా. అంతేనంటావా? ముందు విగ్ సెట్ చేసుకో. బాలేదా? అరే జీవితంలో పెళ్లి అనేది ఒకేసారి జరుగుతుందిరా, అందుకే నువ్వు మర్చిపోతావని నేనే మన వాళ్ళందరినీ పిలిచాను రా. ప్రాణం తీసావు కదరా బాబు. సార్ అన్ని తెలిసే ఈ పెళ్లికి ఒప్పుకున్నారా? ఈ మాట ఇప్పటికి 100 సార్లు చెప్పాను, అన్ని తెలిసే చేస్తున్నాను సరేనా? ఈ మాత్రం దానికి కేసు ఎందుకు పెట్టారండి? కేసు ఏంటి? వాడదాన్ని అవమానించి రాసిన వాడికి ఇచ్చి పెళ్లి చేయడానికి సిగ్గులేదు? నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఒక్క నిమిషం. ఎవరండి వీళ్ళంతా? ఏమండి జరగండి 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 ఉండండి. ఏమండి ఏమిటిదంతా? మీ అమ్మాయి నిజంగానే పెళ్లి చేసుకుంటుంది అంటున్నారు అందరూ. పెళ్లి నిజంగా అబద్ధంగా కూడా ఎక్కడైనా ఉంటుందా? యు షట్ అప్. అమ్మా నువ్వేం కంగారు పడకు, నేను మాటిస్తున్నాను, అమ్మాయి గ్యారెంటీగా తన్ని పారిపోతుంది. పారిపోతుందా? అయితే నీకు గుర్త అంతా మేనేజ్ చేసేవనుకుంటే మళ్ళీ ఇదేమిటయ్యా? కన్ఫ్యూజన్ తగలబెట్ట. అంతా తెలిసే ఈ పెళ్లి చేస్తున్నాను అంటావు, కూతురేమో పారిపోతుంది అంటున్నావు, ఆవిడతోనేమో ఇది అబద్ధ పెళ్లి అంటున్నావు. అంతా తెలిసి ఏమీ తెలియనట్టు మళ్ళీ మమ్మల్ని అడుగుతావేంటి? ముందు అసలు మీరు ఎవరో చెప్పండి. ఏం చెప్తాను, వాడు మా వాడి బెస్ట్ ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి ఒకటే కంచం ఒకటే మంచం, అంత క్లోజ్. వీడి వయసులో అల్లుడు గారి వయసు తగ్గలేదు. వీడి ఫ్రెండ్ ఏంటి? అసలు ఎవరే నువ్వు? ఏంట్రా అంతకన్నా పెంచావు? పెళ్ళాన్ని కొట్టానుక దమ్ముంటే నన్ను కొట్రా. ఏమిటి గోల? మీరుండండి సార్ దయచేసి ఇంకెవరు ఇంకేం మాట్లాడకండి. మీరందరూ ఒకసారి పక్కకి రండి సార్. నేను శాంతక్క ప్లీజ్. మోసం చేసి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? నేను అస్సలు ఒప్పుకోను. వెంటనే వెళ్ళి మ్యాటర్ లీక్ చేస్తా. నువ్వు ఉండవమ్మా తల్లి. సార్ అది రేపు అమ్మాయికి విషయం తెలిస్తే ఏముంది, ముందే తీసుకెళ్లి పోలీసులు బొక్కలో తోస్తారు, కోర్టులో వచ్చి ప్రస్తుతం జప్తు చేస్తారు. దెబ్బకి దరిద్రం వెళ్తుంది. ఆ తర్వాత నువ్వు అడుక్కు తిందు గాని. నాకే అంత కనపట్లేదు, నేను ఫోటో స్టూడియో పెట్టుకుంటాను. తీసేవులే శవాల ఫోటో. సార్ డోంట్ వరీ,
నేనున్నా కేసు ఇక్కడ ఓడిపోయినా హైకోర్టులో చూసుకున్నా. అది కాదయ్యా సార్, అన్నీ తెలిసే నేను ఈ పని చేస్తున్నాను సార్. అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం సార్. అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నేను ఎంత రిస్క్ అయినా తీసుకోవడానికి రెడీగా ఉన్నాను సార్. అక్క పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు తెలుసా? అమ్మ సాకరు. అయ్యో ఇక్కడ తెచ్చావేంట్రా? నేను ఇల్లంతా వెతుక్కుంటుంటే ఇక్కడే తెచ్చాను. మళ్ళీ ఏమైంది? పెళ్లి నుంచి పారిపోతున్నావా? అవును. కానీ వాళ్ళంతా సంతోషంగా ఉన్నారా? అదంతా యాక్టింగే. యాక్టింగా? అంచేత ఆ పిల్ల పెళ్లి పేటల నుంచి వెళ్ళిపోవడం ఖాయం. అదే పెళ్లి పేటల మీద శ్వేతకి సూర్య గారికి కూడా పెళ్లి జరగడం ఖాయం. ఓ వెయ్యి కొట్టు. వెయ్యా? ఎందుకు? ఎందుకేమిటక్క పెళ్ళైనా ఖర్చు బాగుంది. ఇస్తాడు నా ప్రాణం తీస్తున్నాడు. అది అమ్మయ్య, వీడి పెళ్లి ఎలా ఏడిసినా మన క్యాషే క్యాష్. నువ్వేం కంగారు పడకమ్మా. ఆ అమ్మాయి గ్యారెంటీగా బావంతని పారిపోతుందట. ఆ అమ్మాయి పారిపోగానే వెంటనే నువ్వు పేట్ల మీద కూర్చో. నేను మావయ్య బావ చేతికి తాళి కట్టించేస్తాను. అది కాదమ్మా. నువ్వు ఇంకేం కంగారు పడకమ్మా, నేనున్నాను కదా, అన్ని నేను చూసుకుంటాను. ఏంటి నిజంగా మీ బావని పెళ్లి చేసుకుంటున్నావా? అదేం కాదు. ఆ అమ్మాయి మా బావని తన్ని పారిపోతుంది. మా బావ తన వెనకాల పారిపోతాడు. నువ్వు వచ్చి నా పక్కన కూర్చో, మనిద్దరం పెళ్లి చేసుకుందాం. ఒకవేళ మీ బావ నిజంగా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే? అప్పుడు ఇంకా బాధే ఉంది. మనిద్దరం హ్యాపీగా తర్వాత పెళ్లి చేసుకుందాం. ఒకవేళ మీ బావ అమ్మాయి వెనకాల వెళ్ళకుండా అక్కడే కూర్చుంటే? నేనెళ్ళి మా బావ పక్కన కూర్చుంటాను. మా బావ నన్ను చూసి డబుల్ షాక్ అయి పారిపోతాడు. మా బావని పట్టుకోవడం కోసం మా మావయ్య వెళ్తాడు. మా మావయ్యని పట్టుకోవడం కోసం మా అమ్మ పారిపోతుంది. నువ్వు వచ్చి తర్వాత కూర్చో, అందరి మధ్యలో పెళ్లి చేసుకుందాం. నాకేం అర్థం అవట్లేదు. నాకు చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. ఏం కన్ఫ్యూజన్ లేదు. ముందు నువ్వు ఈ బట్టలు వేసుకుని రెడీ అవ్వు. వెళ్ళు. అమ్మయ్యా. ఇప్పటికే అమ్మాయి 4 సార్లు పారిపోయింది. ఈసారి పారిపోవటానికి వీల్లేదు. అలా పారిపోయింది అనుకో, అందరూ కలిసి గట్టిగా పట్టేయండి. అర్థమైందా? జాగ్రత్త. నేను ఇదే వెళ్తానా, నువ్వు పెరటే పెళ్ళు. నమస్కారం అండి. నమస్కారం. రండి. అన్నయ్య ఎక్కడ? లోపల ఉన్నారు. నమస్కారం. నమస్కారం. రండి రండి. కొలాసనే కదా, కూర్చోండి. 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 నువ్వు కూర్చోవయ్యా. అయ్యారండి, అమ్మగారు అర్జెంట్ గా రమ్మన్నారండి. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. అలాగే రారా రా. వెళ్ళు. రేయ్, ఆ తాళిబొట్టు కట్టేదాకా అయినా ప్రశాంతంగా కూర్చొనివ్వా. ఇక్కడ కొట్టక్క చల్లగా ఉంది. ఇక్కడ ఎక్కువ చల్లగా ఉంది. అమ్మో థ్యాంక్స్. రాజుగారు, ఈసారైనా పెళ్లి సవ్యంగా జరుగుతుందంటారా? తప్పకుండా జరుగుతుంది. కుర్రాడు ఎవరి తాలూకు? మన పోసుపాటి రంగరాజు గారి అబ్బాయి. ఆయన ఎక్కడ కనపట్టలేదు? ఇక్కడే ఎక్కడో ఉండాలి. ఒరే అప్పారావు, మా బావగారు పిలుచురా. వివాహ మండపం వీకైన వంట వాళ్ళు ప్యాకాటన్నాతో ఆడి పోగొట్టినారు చూడు. షో షో షో. బాబు మళ్ళీ
ఎంతసేపు ఇలా? ఏంటి స్మిత ఈ టెన్షన్? నువ్వేం కంగారు పడకో, ఆ అమ్మాయి ఇంకా తన్ని పారిపోలేదు. ఏంటో నాకేం అర్థం కావట్లేదు. నీకేమీ అర్థం అవదు. నువ్వెక్కడ దొరికేవరా నాకు? దండం పెట్టుకొని నన్ను కూడా ముట్టుకొని నిన్ను గద్దీని సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. బాబు మాంగళ్య ధారణ కానీ నాయనా. సత్య, నా కళ్ళలోకి చూడు, ఇంకెటూ చూడుకు, ఏమీ పట్టించుకోకు. జస్ట్ లుక్ ఇన్ టు మై ఐస్, సరేనా? ఏంటి స్మిత? మీరు కూర్చోండి, నువ్వు కూడా కూర్చో. మా ఇద్దరికి పెళ్లి జరిపించండి. ఎవరమ్మా మీరు? మీకు అదంతా తర్వాత చెప్తానండి. భజంత్రిలో మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతునాం కంఠే బధ్నామి. గొలుసు జాగ్రత్త. ఇగో అసలే పెళ్లి, ఆ గిఫ్ట్ జాగ్రత్త. అది మేమెప్పుడు జాగ్రత్త, ముందు మీరు మీ బండి జాగ్రత్త. తెలుసు, అందుకే బండిని ఈసారి ఇక్కడే పెట్టదలుచుకోలేదు, చాలా సీక్రెట్ గా పెడతాను. బ్రహ్మదేవుడు కూడా పట్టుకోనే లేడు. ఇప్పటికైనా అతను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు. సత్య, సూర్య చాలా మంచివాడు, మా మాట విని అతను పెళ్లి చేసుకో. ఏంటి, ఏమైంది? నువ్వేంటి ఇక్కడ? సుజీ, సుజీ నువ్వు ఏంటి? ఎవరు వీళ్ళంతా? ఏం జరిగింది? ఆ రోజుల్లో మా నాన్న ఆడపిల్ల ఇంట్లో ఉంటే భారం అనుకుని తొందరపడి నాకు సరైన వయసు రాకముందే 10th లోనే పెళ్లి చేశాడు. అవతల వారిని అర్థం చేసుకోవడానికి ఒక వయసు కావాలి. ఆ వయసు రాకముందే పెళ్లి చేయటం వల్ల అత్తగారింట్లో వాళ్ళని అర్థం చేసుకోలేక, వాళ్లతో కలిసిపోలేక ప్రతి చిన్న సమస్యని భూతద్దంలోంచి చూసి ఆ రోజు అలా తొందరపడ్డాను. మరిప్పుడు నేను ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే పెళ్ళైతే ఏం ప్రాబ్లమ్స్ ఉండవు, చాలా హ్యాపీగా ఉంటాం. సత్య, ఏంటి సత్య ఎంత చెప్పినా వినకుండా చిన్నపిల్లలాగా? రోడ్డు మీద తాళి కట్టడం ఏంటి నాన్న? రోడ్డు మీద ఎక్కడ ముందు తాళి కట్టవయ్యా? నా కొడుకు పెళ్లి. బాబు, రోడ్డు మీద తాళి కట్టడం ఏంటి? అమ్మయ్యా, మనం ఇప్పుడు పక్కా భార్యాభర్తలం అయిపోయాం. మన ఇద్దరి మధ్య ఇంకే రహస్యాలు లేవు. కానీ ఒక్కటి మిగిలింది. చాలా రోజుల క్రితం నేడు పత్రికలో నీ గురించి ఆర్టికల్ ప్రింట్ అయింది. నీ ఫోటో కూడా వేశారు. నీ కోపం వచ్చి కోర్టుకు కూడా వెళ్ళావు. అది ఎవరు రాశారో తెలుసా? చెప్పనా? బావగారు
మళ్ళీ నీదేనా? ఉంగరం ఇచ్చానా? ఇచ్చే. బాగానే ఈసారి సరదాగా మన ఇల్లు కాసేస్తారేంటి? ఇల్లా? కాసేనా? కాసే. ఇంకా నయం. ఇప్పుడు ఇల్లు అన్నా రేపు వెళ్ళాలంట. ఏంటి మళ్ళీ మీ అమ్మాయి కొంప తీసి మారు గుండెల మీద పెడల మంది తెలిసిందా? నేను కాపాడుకుంటా. కూర్చో కూర్చో కూర్చో. మొగుడు పెళ్ళాలన్నాక కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, తన్నుకుంటారు. నీకు విషయం చెప్పనా? నా భార్య నన్ను ఎన్నిసార్లు తన్నిందో. బాగారు మందులో ఇంకో అద్భుతమైన విషయం ఉందండి. నిజాలన్నీ తన్నుకుంటూ బయటకు చెప్పేది విని సత్య, అర్థం చేసుకో సత్య. సత్య సత్య ఆగు సత్య, ప్లీజ్ ప్లీజ్ నేను